మీకు అందరికీ తెలుసు, ఇంకా చెప్తుంటే లేట్ అయిపోతూ ఉంటుంది. 10 మంది కన్యకలు, 5 బుద్ధి లేని కన్యకలు, 5 బుద్ధి కలిగిన కన్యకలు. ప్రభు రాబోతున్నాడు, సిద్ధంగా ఉండమంటే వీళ్ళు 5 ఆటల పాటలు ఆడుతున్నారు, కానీ 5 రెడీగా ఒత్తి పట్టుకుని నూనెతో రెడీగా ఉన్నారు. కానీ రానే వచ్చాడు, వాళ్ళని తీసుకెళ్ళిపోయాడు, తలుపేసాడు. ఎంత దట్టినా తీయరు, ఎందుకంటే వీళ్ళకి లేదు, ఒత్తే ఉంది, నూనె లేదు. అందుకని దయచేసి మీలో ఒత్తుంది కానీ నూనె లేదు. మీరు భక్తులే కానీ మీలో వాక్యం లేదు. అందుకని దయచేసి వాక్యానుసారం బ్రతకండి. మీరు లోకానికి వెలుగుగా ఉండండి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించండి. సర్వలోకానికి వెళ్ళికే సువార్తను ప్రకటించకపోయినా కనీసం మీ ఇంటి పక్కన వాళ్ళకన్నా సువార్తను ప్రకటించండి. ఈ లోకమైన అగ్నిలో కాలిపోయే ప్రజలకి లాగి కొందరినైనా రక్షించండి. లేకపోతే మీకు మీ ప్రభువుకి మీరంతా లెక్క చెప్పాలి. చాలా కష్టం. చాలామందికి సువార్తను చెప్పాలంటే సిగ్గు. ఎందుకంటే వాళ్ళు ఏదో అనుకుంటారు, వాళ్ళు ఏదో తక్కువ కులం దేవుడు అనుకుంటారు అని. మీకోసం కూడా దేవుడు మంచి వాక్యాన్ని రాసి పెట్టాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయము 32, 33. మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొని వాడెవడో పరలోకమందున నా తండ్రి ఎదుట నేను వానిని ఒప్పుకొందును. మనుషుల ఎదుట ఎవడు నన్ను ఎరగనను వారిని పరలోకమందున నా తండ్రి ఎదుట నేను ఎరుగునందును. మీరు సిగ్గుపడకుండా దేవుని సువార్తనే ప్రకటిస్తే మాత్రమే దేవుడు మిమ్మల్ని ఒప్పుకుంటాడు. లేదంటే మీరెవరో నాకు తెలియదని చెప్తాడు. అందుకని దేవుడు సువార్తను చెప్పడానికి సిగ్గుపడబాకండి. ఎందుకు పనికిరా, నేనే 1,35,000 మందికి సువార్తను చెప్పే యేసు ప్రభు దేవుడు అని. మీరంతా మంచోళ్ళు కదా, మీరంతా వ్యభిచారులు కాదు, దొంగలు కాదు, త్రాగుబోతులు కాదు, దుర్మార్గులు గారు. మరి మీరు ఎందుకు చెప్పలేకపోతున్నారు? అంటే మీలో ఉండే ఆత్మ చచ్చిపోయిందా? పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళిపోయాడా? ఆయన దుఃఖపరిచారా మీరు? మరి ఎందుకు మీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే మీకు ప్రేరేపణ రావట్లేదు వేరే వాళ్ళకు సువార్తను చెప్పాలని? మీరు ఆత్మలో చచ్చిపోయి ఉన్నారేమో తెలుసుకోండి. ఈరోజైనా బ్రతకండి, జీవం పోసుకోండి, లేకపోతే చాలా కష్టం. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 24వ వచనం. మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. మీరు ప్రభు అయిన క్రీస్తునకు దాసులై ఉన్నారు. మీరు చేసే యజమానికి దాసులు కావచ్చు, వాళ్ళు మీకు జీతం ఇచ్చేంత వరకే. మీరు ప్రభువుకు దాసులై ఉండాలి. మీరు దేవుని పని చేయాలి. మనం ఆయనకి దాసులమై ఉంటే మనం ఎట్లా చేయాలి? యజమానుడి దగ్గర పని మనం పనే చేయట్లేదు, మనకే సరైన రక్షణ లేదు, మనకే వాక్యం తెలియదు, మరి ఇంకా ఆయన పని ఏం చేస్తాం? తెలుసుకోండి.